హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వైఫై ద్వారా కాలింగ్ మనం ఏ విధంగా చేయాలో చూడబోతున్నాం. దానికి సంబంధించి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరువవుతుంది. అంతేకాకుండా మీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేయడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. మ్యాటర్‌లోకి వస్తే గనక వైఫై కాలింగ్ మనకి ఎందుకు వైఫై కాలింగ్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే గనక, సిగ్నల్ సరింగా లేదనుకోండి, మనం వైఫైతో కనెక్ట్ అయ్యి ఉంటే గనక ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సిగ్నల్ లోగా ఉన్నా సరే మనకి మంచి క్లారిటీతో వాయిస్ వచ్చి వైఫై కాలింగ్ అనేది వెళ్తుందనమాట. సో, మనకి వైఫై కాలింగ్ వెళ్తే ఏ విధంగా ఉంటుంది? ఏం సెట్టింగ్స్ చేసుకోవాలని చూద్దాం. స్క్రీన్ మీదకి వెళ్దాం పదండి. ఈ సెట్టింగ్‌ని మనం ఆన్ చేసుకోవటానికి సెట్టింగ్స్‌లోకి వెళ్ళి నెట్వర్క్ మరియు ఇంటర్నెట్ అని కనిపిస్తుంది చూడండి. చిన్న వైఫై సింబల్ ఉంది. దాన్ని మనం ట్యాప్ చేసి ఓకే చేసుకోవాలి. ఇటువంటి సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత నాకైతే స్టార్టింగ్‌లోనే కనిపిస్తుంది. కొన్ని కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కొంచెం స్క్రోల్ చేస్తే కనిపిస్తుందనమాట. సో, చూడండి, ఇట్లాగా నేను ఈ సెట్టింగ్‌ని టచ్ చేసి ఓకే చేసిన తర్వాత వేరే ట్యాబ్‌కి వెళ్ళటం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్ అని కనిపిస్తుంది చూడండి. దాన్ని ట్యాప్ చేసి ఓకే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మొబైల్ నెట్వర్క్స్. నేనైతే ఒక్క సిమ్మే వాడుతున్నాను. చాలామంది 2 సిమ్‌లు వాడతారు కాబట్టి 2 సిమ్‌లు కనిపిస్తూ ఉంటాయి అక్కడ. ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ అట్లా. నేనైతే ఒకటే వాడుతున్నాను కాబట్టి ఎయిర్‌టెల్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే గనక ఇట్లా రావటం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే గనక చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. 4జీ కాలింగ్ అట్లా చాలా ఉన్నాయి కదా! ఈ సెట్టింగ్స్‌లో మీరు గమనిస్తే గనక ఇక్కడ వైఫై కాలింగ్ అని ఉంది. ఈ వైఫై కాలింగ్‌ని మనం ట్యాప్ చేస్తే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షను ఎనబుల్ లేక డిజబుల్, అంటే ఆన్ లేక ఆఫ్ అని మనం చేసుకోవచ్చనమాట. సో, చూడండి, ఇక్కడ వైఫై కాలింగ్ అని ఉంది చూడండి. ఆల్రెడీ నేను దీన్ని ఆన్ చేసి ఉంచుకున్నాను. కొంతమందికేంటంటే ఇది ఆఫ్‌లో ఉంటుంది. ఆన్ చేసి ఉంచుకుంటే ఏంటంటే నెట్వర్క్ కొంచెం స్లో అయినా ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయినప్పుడు మన కాలింగ్ అనేది చాలా బావుంటుంది. సౌండ్ క్వాలిటీ అనేది చాలా బావుంటది. మనం ఎదురు బెదురుగా నించొని మాట్లాడుకున్నట్టు ఉంటదనమాట సౌండ్ అనేది. సో, దీన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత కాల్ మనకి ఏ విధంగా వెళ్తుంది, కాల్ అని సింబల్ ఎలా చూపిస్తుందో మనం చూద్దాం ఒకసారి పదండి. చూడండి, ఇట్లా మనం ఫోన్ చేస్తే మొబైల్ నంబర్ ఆపోజిట్‌లోనే ఇక్కడ వైఫై సింబల్ మనకి కనిపిస్తుంది. ఇలా మనం చేయటం వల్ల లాభం ఏంటంటే, నెట్వర్క్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నా సరే, వైఫైని ఉపయోగించుకొని మన కాల్ అనేది స్పష్టంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కాల్ అనేది చేయొచ్చు. వాయిస్ కూడా చాలా స్పష్టంగా ఉంటుందనమాట. సో, చాలా సింపుల్‌గా ఈ విధంగా వైఫై కాలింగ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.